హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మేము బాగున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో సండే వీడియో ఫ్రెండ్స్. ఈరోజు పెట్టింది మేము బాస్మతి రైస్ కడుక్కుంటున్నాం, ఎందుకంటే దమ్ బిర్యానీ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాం. బాస్మతి రైస్ను ఒక 3 సార్లు కడిగి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటున్నాం. నానబెట్టి నీళ్ళు బట్టి మళ్ళీ మూత పెట్టుకుని అది పక్కన బియ్యం కడుక్కోవడానికి ముందే చికెన్ ఒక 3 టైమ్స్ కడిగి దాంట్లో అల్లం పేస్ట్, పెరుగు, పసుపు, కారం, సాల్ట్ తగినంత, ఒక నిమ్మకాయ ముక్క పిండుకున్నాం. తర్వాత ధనియాల పొడి, మిరియాల పొడి, జీలకర్ర పౌడర్ కూడా వేసాను, అది మిస్ అయిపోయింది. అవన్నీ కలుపుకోవాలి. ఇది ఉదయం మేము చర్చికి వెళ్ళే ముందు కలిపి ఫ్రిడ్జ్లో పెట్టి వెళ్ళాము. ఇది తయారు చేసుకునే ముందు 2 అవర్స్ తర్వాత చికెన్ కలిపి పెట్టిన తర్వాత 2 గంటల తర్వాత బిర్యానీ బాండీలోకి ఆ చికెన్ అంతా తీసుకొని ఇందులో వేసుకొని కొంచెం ఆయిల్ వేడి చేసి పోసిన, చల్లారాక అది కలిపి గ్యాస్ మీద పెట్టుకొని ఒక 20% ఉడకాలి. చికెను 20% ఉడికిన తర్వాత ఇది గ్యాస్ కట్టేసుకోవాలి. తర్వాత బిర్యానీకి రైస్కు 3 గ్లాసుల బియ్యానికి 6 గ్లాసుల వాటర్ పోసిన, దాంట్లో కొత్తిమీర, పుదీనా, కొంచెం అల్లం పేస్టు, బిర్యానీ మసాలాలు అన్నీ వేసి మరగబెట్టి రైస్ వేసుకున్నా. అందులో ఒక నిమ్మకాయ చెక్క కూడా పిండుకున్నా, ఎందుకంటే అన్నం పొడి వస్తుంది మంచిది. తర్వాత అది ఒక 80% ఉడకాలి రైస్. ఉడికిన తర్వాత దాన్ని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకొని మన గంటెతోటి నీళ్ళు లేకుండా ఈ తయారైన చికెన్లోకి 20% ఉడికిన చికెన్లోకి ఒక లేయర్ పేర్చుకోవాలి. ఆ రైస్ను లేయర్ పేర్చుకున్న తర్వాత మేము కొత్తగా ఛానల్ పెట్టాం ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. ఇలాంటి వంటల వీడియోలు ఇంకెన్నో చేసి మీ ముందు ఉంచుతాము. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్. తర్వాత ఈ లేయర్ తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసుకొని మళ్ళీ ఇంకొక లేయర్ వస్తుంది. ఇంకా ఎలా వీడియోలు చేయాలో మీరు మాకు సపోర్ట్ చేసి కామెంట్ రూపంగా చెప్పండి. ఆ వేడి వాటర్, బియ్యం ఉడికించిన నీళ్ళు గంజి వాటర్ ఉంటుంది కదా, అది సైడ్లు ఇలా ఒక గ్లాస్ పోసుకోవాలి. 80% రైస్ ఉడికినా కానీ వాటర్ పోసుకొని బరువు ఆ ఉడికిన గిన్నెను అది పెట్టుకొని కింద అది. తర్వాత ఈలోపు జీడిపప్పు వేయించుకోవాలి. ఆ గిన్నె పెట్టినాక హై ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ ఉడకాలి. తర్వాత లో ఫ్లేమ్లో 15 మినిట్స్, అర్ధగంటలో రైస్ తయారవుతుంది ఫ్రెండ్స్, పుల్లగా. తర్వాత జీడిపప్పు పైన వేసుకొని ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు అని వేసుకొని. తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో బిర్యానీ. అసలు ఎక్కడ అంటుకున్నట్టు కూడా ఉండదు నేను చెప్పిన ప్రాసెస్లో చేస్తే. తర్వాత లెగ్ ఫ్రైలు కూడా ప్రిపేర్ చేసినాం ఆ రోజే, సండే రోజున.
లెగ్ను కడిగి లెగ్స్ పీస్ కడిగేసి పసుపు, ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు, మిరియాల పౌడరు, కారం తగినంత, ఉప్పు తగినంత, అల్లం ఇవన్నీ వేసుకొని ఇవి కూడా నానబెట్టినాం. నానబెట్టి దాన్ని నేను చెప్పిన రీతిగా మీరు ఫ్రై చేసుకోండి. డీప్ ఫ్రై అక్కర్లేదు, చాలా టేస్టీగా ఉంటాయి లెగ్ ఫ్రైలు కూడా. నేను చెప్పినట్టు లైట్గా ఆయిల్ వేసుకొని, అదే ఫ్రైడ్ ఆనియన్స్ వేయించిన ఆయిల్లోనే ఈ లెగ్ ఫ్రై చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్.